ముందుగా మనము స్టాండింగ్ ఆసనాస్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఆసన మీరు 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నేను వీడియో పర్పస్ కోసం ఓన్లీ 5 టైమ్స్ మీకు డెమో చూపిస్తాను. ముందుగా ఫస్ట్ ఊర్ధ్వ తాడాసన. సిట్టింగ్ పొజిషన్ నుంచి మెల్లగా స్టాండింగ్ పొజిషన్లోకి రండి. మనం ఇప్పుడు చేసే ఆసనాల వల్ల మన ఇంటెస్టైన్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తాం. దానివల్ల మన బౌల్ మూమెంట్ అనేది చాలా ఈజీగా జరగడం జరుగుతుంది. ముందుగా మనము ఊర్ధ్వ తాడాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. మీ కంఫర్టబుల్ పొజిషన్లో స్టాండింగ్ పొజిషన్లోకి రండి. ఇక్కడ నుంచి మెల్లగా అబ్జర్వ్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇలా క్లాస్ప్ చేసుకోండి. హెడ్ వైపు పెట్టుకోండి. మెల్లగా నెత్తి మీద పెట్టుకోండి ఈ హ్యాండ్స్ని. ఇక్కడ నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మెల్లగా టోస్ని లిఫ్ట్ చేసి హ్యాండ్స్ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, మళ్ళీ టోస్ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, మెల్లగా టోస్ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, టోస్ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్, టోస్ అప్, ఎగ్జేల్ చేస్తూ డౌన్. ఈ ఆసనాన్ని మీరు 10 సార్లు ప్రాక్టీస్ చేయండి. వీడియో డెమో కోసం 5 సార్లు మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి తిర్యక్ తాడాసన. సో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు లెగ్స్ని కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇదే విధంగా మీ హ్యాండ్స్ని క్లాస్ప్ చేసుకోండి. హ్యాండ్స్ని టాప్ ఆఫ్ ద హెడ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చి ఎగ్జేల్ చేస్తూ మెల్లగా సైడ్ స్ట్రెచ్ చేయండి. సూపర్. ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి. మళ్ళీ అదేవిధంగా ఎగ్జేల్ చేస్తూ సైడ్కి రండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ రైట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ సెంటర్, ఎగ్జేల్ రైట్, ఇన్హేల్ సెంటర్. మరొక్కసారి లాస్ట్ టైం. ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎగ్జేల్ చేస్తూ రైట్, ఇన్హేల్ చేస్తూ సెంటర్కి రండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. డీప్ ఇన్హలేషన్స్ తీసుకోండి. ఈ ఆసనాన్ని 10 సార్లు ప్రాక్టీస్ చేయండి.